వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు ఎండవేడిని తట్టుకోవడానికి అనేక రకాల ఉపశమనాలు వెతుకుతూ ఉంటారు. ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఏసీల, కూలర్ల కొనుగోలు డిమాండ్ నగర ప్రజల్లో పెరుగుతూ పోతుంటుంది. కూలర్లకు ఫేమస్ అయినటువంటి సికింద్రాబాద్ సిటీలైట్ హోటల్ దగ్గర మనం ఉన్నాం. కూలర్లు ఎన్ని రకాలు ఉంటాయి, కూలర్ల మన్నికను దృష్టిలో పెట్టుకొని ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్లో అమ్ముతూ ఉంటారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూలర్లకు సంబంధించి ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. షాప్ యాజమాన్యాలను అడిగి మనం తెలుసుకుందాం. ఇక్కడ కూలర్లు ఎన్ని రకాలు ఉంటాయండి మామూలుగా? ఇక్కడ పీవీసీ అండ్ మెటల్ బాడీ హోల్సేల్ గా బాగానే ఉంటది. 1 year గ్యారంటీ ఇస్తాము. సేల్స్ బాగానే ఉంటది హోల్సేల్. ఇది ఓన్లీ కూలర్లకేనా? ఇక్కడ స్పేర్ పార్ట్స్ కూడా కూలర్ కమ్ స్పేర్ పార్ట్స్ అన్ని మీరు ఇక్కడ ప్రొవైడ్. సాధారణంగా జనాలు ఏ టైప్ కూలర్లకి మొగ్గు చూసుకుంటారు కొనుగోలు చేయడానికి? ఇప్పుడు ప్రజెంట్ గా అయితే పీవీసీ ఎయిర్ కూలర్ మీద చాలా ఇది ఉంది, ఫోకస్ ఉంది. కరెంట్ ఎక్కువ కాదుదని లేదు అట్లాంటి ఏం లేదు. గ్యారంటీ కానీ వారంటీ కానీ గ్యారంటీ ఇస్తాం. మోటార్ అండ్ పంప్. సమ్మర్ వచ్చినప్పుడు సేల్స్ అవుతుంటే ఇక్కడ బాగానే ఉంటదండి. హోల్సేల్ మార్కెట్ చాలా పాత మార్కెట్, రీజనబుల్ రైట్ ఉంటాయి, బాగానే సేల్స్ ఉంటాయి. సమ్మర్ వచ్చింది కదా, ఇక్కడ మీ దగ్గర ఏరియాలో కూలర్ ఫేమస్ కదా సేల్ కి. ఎలా ఉంది ఇప్పుడు సేల్స్ అనేది ఇక్కడ? మన దగ్గర ఎయిర్ కూలర్ స్పేర్ పార్ట్స్ మొత్తం దొరుకుతుంది. అంటే సాధారణంగా సేల్స్ అనేది ఎలా ఉంటుంది మీ దగ్గర? సేల్స్ మంచిగా ఉంటుంది సార్. ఎవ్రీడే ఒక 40-50 కూలర్స్ పోతుంది. డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అదే చెప్తున్నాను సార్, సేల్స్ ఎక్కువ ఉంది అంటే 50 to 100 కూలర్స్ డైలీ సేల్ అవుతుంది. సాధారణంగా ఏ రేంజ్ నుంచి అమ్ముతుంటారు ఇక్కడ? కూలర్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంటాయి ఇక్కడ? కూలర్ మన దగ్గర సార్ 2500 నుంచి స్టార్ట్ ఉంది. మినీ కూలర్స్ మన దగ్గర కమర్షియల్ కూలర్స్ కూడా ఉంది. అది ప్రైజెస్ 15,000 to 18,000 అట్లా ఉంటుంది. 30,000 కూడా పోతుంది. కూలర్లలో వాట్స్ చూస్తారా? ఇట్లా కూలర్స్ లా సార్ కస్టమర్స్ మాక్సిమం మోటార్స్ చూస్తారు. మోటార్స్ బాడీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, మేక్ ఎట్లా ఉంది సార్, ఇది ఐఎస్ఐ ఉంది, నాన్ ఐఎస్ఐ ఉంది, బ్లేడ్ ఏం క్వాలిటీ బ్లేడ్ ఉంది, అది చూస్తాం. కూలర్ వాడితే కరెంట్ ఎక్కువ వినియోగం అవుతుంది అని చెప్పి అనుకుంటారు కదా. కూలర్స్ లా సార్ ఎట్లా ఉంది అంటే పెద్ద కూలర్ నార్మల్లీ మీడియం సైజ్ కూలర్స్ 110 watts మోటార్ ఉంటుంది. మాక్సిమం 150 wattage కన్జ్యూమ్ అవుతుంది. ఇంకా ఏసీ నుంచి కంపేర్ చేస్తే చాలా తక్కువ. ప్రైస్ పరంగా కంపేర్ టు ఏసీ తక్కువ రేట్, చాలా తక్కువ ఉంటుంది ప్రైస్. ఇన్స్టాలేషన్ ఏసీ ఇన్స్టాలేషన్ చూసుకుంటే ఏసీ ఇన్స్టాలేషన్ లో మీకు కూలర్ వచ్చేస్తుంది. ఈ ఫైబర్ కూలర్స్, మెటల్ బాడీ కూలర్స్ ఉంటాయి. ఎస్, అందులో ఎక్కువ సేల్స్ ఎక్కువ. ఇప్పుడు సార్ ప్లాస్టిక్ కూలర్స్ ఎక్కువ సేల్ ఉంటుంది. మెటల్ కూలర్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక కస్టమర్స్ కి అంటే ఎర్తింగ్ ప్రాబ్లం అది ఉంది అంటే తీసుకొని కొంచెం అది భయపడుతుంది. సేఫ్టీ పరంగా ఫైబర్ కూలర్స్ ఎక్కువ సేల్ ఎక్కువ. కూలర్ వల్ల బ్లోవర్స్ అవి కూడా ఉంటాయి కదా. ఎస్, ఫ్యాన్ కాకుండా బ్లోవర్స్ కూడా ఉంటాయి కదా. ఉంటుంది. ఎస్ సార్, అవైలబుల్. బ్లోవర్ అయితే ఏ రేంజ్ లో ఉంటాయి? బ్లోవర్ కూలర్స్ అయితే స్టార్టింగ్ రేంజ్ 3000 ఉంటుంది. మన దగ్గర బ్రాండెడ్ కూలర్ బ్లోవర్ మాక్సిమం అది బ్రాండెడ్ కూలర్స్ లో ఉంటుంది సార్. లోకల్ కూలర్స్ లో రాదు బ్లోవర్ కూలర్స్. ఖైతాన్, బర్లీ అది బ్రాండెడ్ కూలర్స్ లో బ్లోవర్ కూలర్స్ వస్తాయి. బ్లోవర్ కూలర్స్ లో ఏముంటుంది అంటే ఎయిర్ త్రో ఎక్కువ ఉంటుంది. అవైలబుల్. ఎస్ సార్, మన దగ్గర ఫ్యాన్ మోడల్స్, బ్లోవర్ మోడల్స్, ఇంకా నార్మల్ ప్యాడింగ్ కూలర్స్, ఇంకా హనీకామ్ ప్యాడ్ కూలర్స్ కూడా ఉంటాయి. కూలర్ కొనుక్కొని పోతున్నారు. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, పిల్లగాళ్ళు ఉంటారని చెప్పి తీసుకున్నాం. ఎండ తీవ్రతను బట్టి మేము పిల్లగాళ్ళు ఉన్నారు, మా పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి కూలర్ తీసుకొని వెళ్తున్నాము. కూలర్ బెటరా ఏసీ బెటరా? ఏసీ అవసరం లేదు, కూలర్ తో జరుగుతుంది. సో చూసారు కదా, కూలర్లు అనేవి 2000 నుంచి 15,000 వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయని చెప్తున్నారు షాప్ వాళ్ళు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా, సమయం టీవీ, హైదరాబాద్.